శాండిల్య మహర్షి శిష్యుడి చేతిలో రోకటి దెబ్బతో మరణించే ముందు బ్రహ్మగారిని తలుచుకున్నారట. అప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షమై శాండిల్య మహర్షి ఆమ్, పైన బ్రహ్మరంధ్రం నుంచి పైకి ఆ, మరణాన్ని పొందినప్పుడు తనలో కలిపేసుకున్నాడట బ్రహ్మగారు. అప్పుడు శాండిల్య మహర్షితో అన్నాడట, ఎంతటి పుణ్యాత్ముడివయ్యా నువ్వు, ఇప్పుడు నా శరీరంలో ఉండి కృష్ణనామం జపం చేసుకో అని చెప్తే 1000 ఏళ్ళు కరెక్ట్గా బ్రహ్మగారి శరీరంలో ఉండి శాండిల్య మహర్షి తపస్సు చేస్తే బ్రహ్మగారు 1000 ఏళ్ళు అయిపోయాక నువ్వు నాలోంచి బయటికి రా అంటే అప్పుడు శాండిల్య మహర్షి బ్రహ్మగారు మనసులోంచి బయటికి వచ్చాడు. అందుకే బ్రహ్మగారికి మానసపుత్రుడయ్యాడు. నారదుడిలాగా సంచారం చేసేవాడట. ఇంకా శాండిల్య మహర్షికి మరణం లేకుండా పోయిందట.